ఓం శాంతి 14/8/20 మధురమైన పిల్లలు బాబా వచ్చారు. మిమ్మల్ని జ్ఞాన రత్నాలతో శృంగారం చేసి తిరిగి ఇంటికి తీసుకెళ్ళడం కోసం, మళ్ళీ రాజ్యంలోకి పంపడం కోసం. అలాంటప్పుడు మీరు అపారమైన ఖుషీలో ఉండండి. ఒకే బాబా మీదే ప్రేమ పెట్టుకోండి. ప్రశ్న, మీ ధారణని కాస్త గట్టిగా చేసుకోవడానికి ఆధారం ఏమిటి? మీ ధారణని గట్టిగా తయారు చేసుకోవడానికి సదా పక్కా చేసుకోండి. ఈరోజు ఏదైతే గడిచిపోయిందో మంచే జరిగింది, మళ్ళీ ఇది కల్పం తర్వాతే జరుగుతుంది. ఏం జరిగిందో కల్పం ముందుదే అలాగే అయ్యింది. ఇదేమీ నథింగ్ న్యూ, కొత్తది కాదు. కల్పం ముందు జరిగింది, ఇదేమీ కొత్తది కాదు. ఈ యుద్ధం కూడా 5000 సంవత్సరాల ముందు కూడా జరిగింది, మళ్ళీ తిరిగి తప్పకుండా జరుగుతుంది. దీనికి నిప్పు అంటుకుంటుంది, వినాశనం అవుతుంది. ఇలా ప్రతి క్షణం డ్రామాని స్మృతిలో అంటే డ్రామాని మీరు స్మృతిలో పెట్టుకున్నట్లయితే మీ ధారణ చాలా గట్టిగా అవుతూ ఉంటుంది. పాట, దూరదేశంలో ఉండే ఆయన వచ్చారు పరాయి దేశానికి. ఓం శాంతి. పిల్లలు, ముందే మీరు దూరదేశం నుండి పరాయి దేశంలోకి వచ్చేసారు. ఇప్పుడు ఈ సమయంలో పరాయి దేశంలో దుఃఖితులై ఉన్నారు. అందుకే పిలుస్తున్నారు, మా దేశమైన ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. మీరే కదా పిలిచారు. చాలా సమయం తర్వాత చాలా సమయం నుండి స్మృతి చేస్తూ వచ్చారు. బాబా కూడా ఖుషీగానే వస్తారు. తెలుసు కదా, బాబాకి తెలుసు కదా, నేను పిల్లల దగ్గరికి వెళ్తాను. ఏ పిల్లలైతే కామం అనే చితి మీద కూర్చుని మాడిపోయారో వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్తాను, మళ్ళీ రాజ్యంలో పంపుతాను. వాళ్ళని జ్ఞానంతో శృంగారం చేస్తాను. పిల్లలు కూడా బాబా ద్వారా ఎక్కువ ఖుషి అవుతూ ఉంటారు. బాబా కన్నా ఎక్కువ ఖుషి బాబా అంటున్నారు, బాబా కన్నా పిల్లలు ఎక్కువ ఖుషి అవ్వాలి. బాబా ఎప్పుడైతే వచ్చారో ఆయన వాళ్ళు అయిపోవాలి కదా. ఆయన మీద చాలా ప్రేమ ఉండాలి, ఆయన మీదే ప్రేమ పెట్టుకోవాలి. బాబా రోజుకి చెప్తూనే ఉంటారు, ఆత్మే మాట్లాడుతూ ఉంటుంది. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత డ్రామా అనుసారమే వచ్చారు. మనకైతే చాలా ఖుషి యొక్క ఖజానా లభిస్తున్నది. బాబా మీరు మా జోలి నింపుతూ ఉన్నారు. మమ్మల్ని ఇంటికి శాంతిధామానికి తీసుకెళ్తారు. తర్వాత మళ్ళీ మీరు మమ్మల్ని రాజధానిలోకి పంపుతారు. ఎంత అపారమైన ఖుషి ఉండాలి. బాబా అంటారు, నేను ఈ పరాయి రాజధానిలోకి రావాల్సి వస్తుంది. బాబా చాలా స్వీట్, ఇంకా వండర్ఫుల్ పాత్ర అయింది. ప్రత్యేకంగా ఎప్పుడైతే ఈ పరాయి దేశంలోకి వచ్చినప్పుడు ఈ విషయాలు మీకు ఇప్పుడు మాత్రమే తెలుస్తాయి. తర్వాత ఈ జ్ఞానం కాస్త ప్రాయలోపం అయిపోతుంది. అక్కడ మీకు దీని అవసరమే ఉండదు. బాబా అంటారు, మీరెంత తెలివి తక్కువ వాళ్ళు అయ్యారు. డ్రామాలో పాత్రధారులై కూడా బాబాని తెలుసుకోలేదు. ఏ తండ్రి అయితే చేసేవాడు, చేయించేవాడో, ఏం చేశారు, ఏం చేయించారు అన్నది కూడా మర్చిపోయారు. మొత్తం పాత ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేయడానికి వస్తారు. దానికోసం జ్ఞానం ఇస్తారు. ఆయన జ్ఞాన సాగరుడు,
తప్పకుండా ఆయన జ్ఞానం ఇచ్చే కర్తవ్యమే చేస్తారు. మళ్ళీ మీ చేత కూడా చేయిస్తారు. వేరే వాళ్ళకు కూడా మెసేజ్ ఇవ్వండి. బాబా అందరి గురించి చెప్తున్నారు. ఇప్పుడు దేహ భ్రాంతిని వదలండి, నన్నే స్మృతి చెయ్యండి, మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయని. బాబా అంటున్నారు, నేనే మీకు శ్రీమతం ఇస్తున్నాను అని. పాపాత్ములే, అందరూ పాపాత్ములే. ఈ సమయంలో మొత్తం వృక్షం అంతా తమో ప్రధానంగా జడీభూతంగా మారిపోయింది. అలాంటి అవస్థకు వచ్చి చేరుకున్నారు. ఎలాగైతే బాబా అంటున్నారు, వెదురు అడవికి నిప్పు అంటుకుంది అనుకోండి, మొత్తం అంతా కాలిపోయి బూడిదైపోతుంది. అడవిలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఆ నిప్పును ఆర్పడానికి? ఇది ఏదైతే పాత ప్రపంచం ఉందో దీనికి కూడా నిప్పు అంటుకుంటుంది. స్థాపన బాబా అంటారు, ఇదేం నథింగ్ న్యూ, కొత్తది మటుకు కాదు. బాబా మంచి మంచి పాయింట్స్ చెప్తూ ఉంటారు, అవి నోట్ చేసుకోవాలి కదా. బాబా అంటారు, ధర్మస్థాపన ఒట్టి ధర్మస్థాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒట్టి తమ ధర్మాన్ని మాత్రమే స్థాపన చేస్తారు. వాళ్ళని పైగంబర్లు, మెసెంజర్లు అని అనడానికైతే లేదు. ఇది కూడా చాలా యుక్తితో రాయాలి. శివబాబా పిల్లలకి అర్థం చేస్తున్నారు, అందరూ పిల్లలే, అందరూ బ్రదర్సే. కాబట్టి ప్రతి ఒక్క చిత్రంలో ప్రతి ఒక్కటి రాసిన దాంట్లో ఇది తప్పకుండా ఉండాలి. ఏమని శివబాబా ఇలా చెప్తున్నారు. బాబా అంటారు, పిల్లలు నేనే వచ్చి సతయుగి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను. అందులో 100% సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి, 100కి 100 పాళ్ళు. అందుకే దాన్ని హెవెన్ అంటే స్వర్గం అంటారు. అక్కడ దుఃఖం అన్నది నామ మాత్రంగా కూడా ఉండదు, పేరుకుండదు. అక్కడ దుఃఖం అంటే ఏమిటో. ఇంకా ఏవైతే అన్ని ధర్మాలు ఉన్నాయో వాటన్నిటిని వినాశనం చేయించడానికి నిమిత్తం అవుతాను. సతయుగంలో ఉండేది ఒకటే ధర్మం, అదే కొత్త ప్రపంచం. అది పాత ప్రపంచాన్ని సమాప్తి చేయిస్తాను. ఇలాంటి పని వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అంటారు కదా. శంకరుడు ద్వారా వినాశనం, విష్ణు అంటే కూడా లక్ష్మీనారాయణలే కదా విష్ణు అన్న. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు. ఈయనే పతితుడి నుండి పావనంగా ఫరిస్తాగా అవుతారు. అందుకే బ్రహ్మదేవతాయ నమః అంటారు. బాబా అంటారు, ఆయన ద్వారానే దేవీ దేవతా ధర్మానికి స్థాపన అవుతుంది. ఇది బాబా కూడా దేవీ దేవతా ధర్మానికి మొట్టమొదట ప్రిన్స్గా ఈ బాబావే అవుతారు. ఏ బాబా? బ్రహ్మ బాబా. ఒకటి బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడు ద్వారా వినాశనం అంటారు. చిత్రాలు చూపించవలసి వస్తుంది. చెప్పడానికి కోసమే ఈ చిత్రాలన్నీ తయారు చేయడం జరిగింది. వీటి అర్థం ఎవ్వరికీ కూడా తెలియదు. స్వదర్శన చక్రధారి గురించి కూడా బాబా చెప్తారు. పరంపిత పరమాత్మ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం బాబా అంటున్నారు. ఆయనకి తెలుసు కదా, ఆయనలో మొత్తం జ్ఞానం అంతా ఉంది. కాబట్టి స్వదర్శన చక్రధారి అయ్యాడు. తెలుసు, మనం కూడా ఈ జ్ఞానాన్ని చెప్తూ ఉంటాం. బాబా ఇలా అనరు కదా, నన్ను కమల పుష్ప సమానంగా తయారు కావాలి నేను అనరు కదా. సతయుగంలో మీరు కమల పుష్ప సమానమై ఉంటారు. సన్యాసుల గురించి ఇలా అనరు, వాళ్ళైతే అడవుల్లోకి వెళ్ళిపోతారు. బాబా అంటారు, ముందు ఫస్ట్లో పవిత్రత, సతో ప్రధానంగా వాళ్ళు కూడా మొదట్లో ఉండేవారు. ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళే ఈ భారతదేశాన్ని
కొంతవరకు ద్వాపరం తర్వాత నిలబెట్టారు. దేంతో? పవిత్రత యొక్క బలంతో. భారతదేశం లాంటి పవిత్ర దేశం ఇంకోటి ఏది ఉండదు. ఎలాగైతే బాబాకి మహిమ, అలాగే భారతదేశానికి కూడా మహిమ ఉంది. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తూ ఉండేవారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది ఇప్పుడు మీకు తెలుసు. ఎవరి బుద్ధిలోనే ఇది ఉందా? దేవతలు 84 జన్మలు తీసుకుని మళ్ళీ తిరిగి పూజారీలు అయిపోయారని. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానం అంతా ఉండి, మేము ఇప్పుడు పూజ్య దేవీ దేవతలు అవుతున్నాము, తర్వాత పూజారి మనుషులు అవుతాం. మనుషులే అవుతారు. ఏవైతే రకరకాల చిత్రాలు తయారు చేస్తున్నారు, అలాగ మనుషులు ఎక్కడైనా ఉంటారేంటి? ఇవన్నీ భక్తి మార్గంలో లెక్కలేనన్ని చిత్రాలు తయారు చేశారు. మీ జ్ఞానం చాలా గుప్తం. ఈ జ్ఞానం అందరూ తీసుకోరు. ఎవరైతే ఈ దేవీ దేవతా ధర్మం యొక్క ఆకులై ఉంటారో వాళ్ళే వస్తారు, వాళ్ళే తీసుకుంటారు. ఇంకా వేరే వాళ్ళని నమ్మే వాళ్ళు ఎవరు వినరు. ఎవరైతే శివుడు దేవతల భక్తులై ఉంటారో వాళ్ళు వస్తారు. మొట్టమొదట నా పూజే చేస్తారు, తర్వాతే పూజారీలే వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీకు ఖుషి ఉంటుంది కదా, మేము పూజ్యుల నుండి పూజారీలయ్యాం, ఇప్పుడు మళ్ళీ తిరిగి పూజ్యులు అవుతున్నాం. ఎంత ఖుషి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అల్పకాలం కోసం ఖుషీలు చేసుకుంటారు, అక్కడైతే మీకు ఎప్పుడు సదా ఖుషి ఉంటుంది. దీపావళి అది నాడు లక్ష్మిని పిలుస్తారు. బాబా అంటున్నారు అక్కడ ఇలా లక్ష్మిని పిలవడాలు అవి ఉండవు. దీపావళి అంటే అక్కడ పట్టాభిషేకం రోజు దీపావళిలో చేసుకుంటారు. ఆ పట్టాభిషేకం రోజునే చేసుకుంటారు. ఇంక ఈ సమయంలో ఏవైతే పండగలు చేసుకుంటూ వస్తున్నారో ఇవన్నీ అక్కడ ఉండవు. అక్కడ సుఖమే సుఖం. ఈ ఒక్క సమయంలోనే మీరు ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం అంతా ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇవన్నీ పాయింట్స్ రాసుకోండి. సన్యాసులది హఠయోగం, ఇది రాజయోగం. బాబా అంటారు ఒక్కొక్క పేజీలో ఎక్కడ పడితే అక్కడ శివబాబా పేరు తప్పకుండా ఉండాలి. శివబాబా మన పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. నిరాకారాత్మలందరూ సాకారాత్మలు, నిరాకార ఆత్మలన్నీ సాకారంలో కూర్చున్నాయి. ఒకటి బాబా కూడా సాకారంలోకి వచ్చి చెప్తారు. ఆయన అంటారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని నా స్మృతి చేయండి అంటారు. శివ్ భగవాన్ వాచ పిల్లల ప్రతి స్వయం ఇక్కడ ఏమై ఉన్నాడు? ప్రజెంట్ అయి ఉన్నారు. ఆయన స్వయం ఇప్పుడు వర్తమానంలో ఉన్నారు కదా. ముఖ్యమైన పాయింట్స్ పుస్తకంలో క్లియర్గా రాసుకోండి. ఎందుకంటే అది చదవగానే మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తూ ఉంటుంది. శివ్ భగవాన్ వాచ కావడం వలన చదువుకోవడంలో మంచి మజా వస్తుంది. ఇది బుద్ధితో పని. బాబా కూడా శరీరాన్ని లోన్ తీసుకునే కదా చెప్తారు. ఈయనాత్మ కూడా వింటూ ఉంటుంది. పిల్లలకి నశ అయితే చాలా ఉండాలి అంటున్నారు. బాబా మీద చాలా ప్రేమ కూడా ఉండాలి. ఇది ఆయన రథం. ఇది ఎన్నో జన్మల అంతిమ జన్మ అయింది. అందుకే ఈయనలోకి ప్రవేశమవుతారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు అవుతారు, అంటే మనుషుల నుండి దేవతలు అవుతారు. చిత్రాలు ఎంత క్లియర్గా ఉన్నాయి. భలే మీ చిత్రాల మీద కూడా పైన, మీ చిత్రాల్లో పైన లేక పక్కనైనా డబల్ కిరీటదారులు ఉండాలి. యోగ బలంతో మేము ఇలా అవుతాం. అంటే మీ ఫోటో మీది ఉందనుకోండి, మీ పక్కని ఆ దేవత ఫోటో ఉండాలి. మేము కూడా ఇలాగ డబల్ కిరీటదారులు అవుతాము. బాబా అంటున్నారు యోగ బలంతో మేము ఇలా తయారవుతాం. పైన శివబాబా ఆయన్ని స్మృతి చేస్తూ చేస్తూ మేము మనుషుల నుండి దేవతలు అవుతున్నాం.
చాలా క్లియర్. రంగురంగుల ఫోటోలు అయితే పుస్తకాల్లో ఉన్నాయి అనుకోండి, మనుషులు చూసి ఖుషి అయిపోతుంటారు. రంగురంగుల చిత్రాలు ఉంటాయి. దానివలన కొంచెం బాగుంటారు. అందులో కూడా కొంచెం తేలిగ్గా ఉండే ప్రింట్ చేస్తే పేదవాళ్ళకు ఇవ్వచ్చు. పేదవాళ్ళ కోసం బాగుంటారు. పెద్ద నుండి చిన్న, చిన్న నుండి పెద్ద కూడా చేయొచ్చు. రహస్యం అందులోకి వచ్చేస్తుంది. గీత భగవంతుడు ఉండే చిత్రం ముఖ్యమైనది. ఆ గీతలో కృష్ణుడి చిత్రం ఉంటుంది. ఆ గీతలు బాబా అంటున్నారు, గీత మీద త్రిమూర్తి చిత్రం ఉంటే మనుషులకి చెప్పడానికి చాలా ఈజీ అవుతుంది. ప్రజాపిత బ్రహ్మకి పిల్లలు బ్రాహ్మణులు ఇక్కడే ఉన్నారు. దేవతలు బాబా అంటే ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మోతంలో ఉండరు అంటారు కదా. బ్రహ్మ దేవతయ నమః, విష్ణు దేవతయ నమః. ఇప్పుడు దేవత ఎవరయ్యారు? దేవతలు ఇక్కడే రాజ్యం చేసేవారు. దైవీ ధర్మం ఇక్కడ ఉండేది. ఇది చక్కగా అర్థం చేయించవలసి వస్తుంది. బ్రహ్మే విష్ణువు, విష్ణువే బ్రహ్మ, ఈ ఇద్దరు ఇక్కడే ఉంటారు. చిత్రాల ద్వారా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదట బాబాని ప్రూఫ్ చేస్తే మిగతా అన్ని విషయాలు ప్రూఫ్ అవుతాయి. పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా వేరే ధర్మాల వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తారు. బాబా స్థాపన వినాశనం రెండు చేయిస్తారు. ఉండేదంతా డ్రామానుసారమే కావచ్చు. బ్రహ్మ మాట్లాడతారా, విష్ణు మాట్లాడగలరా? సూక్ష్మతంలో ఏం మాట్లాడతారు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ మీరు అర్థం చేసుకుని తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు నెక్స్ట్ క్లాస్లోకి, తర్వాత క్లాస్లోకి. అప్పుడు మీకు మళ్ళీ రూమ్ వేరే మారిపోతూ ఉంటుంది కదా. ఒక క్లాస్లో మనం పాస్ అయ్యామంటే మళ్ళీ మనం ఇంకో క్లాస్కి వెళ్ళేసరికి రూమ్ మారిపోతుంది కదా. మూలవతనంలో ఎవరు కూర్చుండిపోవడానికి లేదు. అక్కడి నుండి నెంబర్ వరకే రావడమే ఉంటుంది. మొట్టమొదట మూలవతనం యొక్క విషయం ఒక్కటే, దాని మీద ఫోర్స్ ఇవ్వండి. కల్పం ముందు కూడా ఇలాగే జరిగింది. ముఖ్యమైన విషయం ఒక్కటి, దాని మీద ఫోర్స్ ఇవ్వండి. కల్పం ముందు కూడా ఇలాగే జరిగింది అని. ఈ సెమినార్లు అవి కల్పం ముందు కూడా ఇలాగే జరిగాయి. ఇలాంటి పాయింట్స్ తీయండి. ఈరోజు ఏదైతే గడిచిపోయిందో మంచిదే జరిగింది, మళ్ళీ కల్పన తర్వాత ఇలాగే జరుగుతుంది. ఇలా మీ ధారణ చేసుకుంటూ పక్కా అవ్వండి. బాబా అంటారు మ్యాగజైన్లో కూడా వెయ్యండి, ఈ యుద్ధం ఒకప్పుడు జరిగింది, కొత్తది కాదు. 5000 సంవత్సరాల ముందు కూడా ఇలాగే జరిగింది. ఈ విషయాలు మీకే అర్థమవుతాయి, బయట వాళ్ళకి అర్థం కావు. అబ్బా వండర్ఫుల్ విషయాలనే మటుకు అనేస్తారు. అచ్చా ఎప్పుడైనా వెళ్ళి తెలుసుకోవాలి అంటారు. శివ్ భగవాన్ వాచ పిల్లల ప్రతి ఇలాంటి మాటలు ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా వచ్చి అర్థం చేసుకుంటారు. పేరు రాసింది కదా, ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలు. ప్రజాపిత బ్రహ్మ నుండే కదా బ్రాహ్మణుల రచన జరిగింది. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అంటారు. ఏ బ్రాహ్మణులు? మీ బ్రాహ్మణులే చెప్పగలరు బ్రహ్మ వంశస్థులు ఎవరు అని. ప్రజాపిత బ్రహ్మకి ఇంతమంది పిల్లలు ఉన్నారంటే తప్పకుండా దత్తత చేయబడిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎవరైతే మన బ్రాహ్మణ కులస్తులు ఉంటారో వాళ్ళు చక్కగా వాళ్ళ అర్థమైపోతూ ఉంటుంది జ్ఞానం. మీరు బాబాకి పిల్లలయ్యారు, బాబా బ్రహ్మని దత్తత చేసుకున్నారు. లేకపోతే శరీరం ఉండే వస్తువు బాబా అంటారు ఎక్కడి నుంచి వస్తుంది?
బ్రాహ్మణులు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు, సన్యాసులకు అర్థం కాదు. అజ్మీర్లో బ్రాహ్మణులు ఉంటారు, హరిద్వార్లో సన్యాసులు, పండా బ్రాహ్మణులు ఉంటారు. బాబా అంటారు వాళ్ళకేం ఉండదు, ఆకలితో ఉంటారు. చెప్పండి, మీరు ఇప్పుడు దేహదారి పండాలు, మేము ఆత్మిక పండాలు. మీ పేరు పండావే, పాండవ్ సైన్యం అని అనుకోరు కదా వాళ్ళు. బాబా పాండవులకి బాబా అంటారు, బాబా పాండవులకి నెత్తి మీద ఉంటారు, అంటే వాళ్ళకి నెత్తి మీద కిరీటంలాగా ఉంటారు. బాబా వాళ్ళ కోసం అంటారు. పిల్లలు నిరంతరం స్మృతి చేస్తే మీ విక్రమలనే వినాశనం అయిపోతాయి, మీరు ఇంటికి వచ్చేస్తారు, మీ ఇంటికి వచ్చేస్తారు. చాలా పెద్ద యాత్ర అమర్పూర్లో ఉంటుంది. మూలవతనంలో ఎంత పెద్ద యాత్ర ఉంటుంది, మూలవతనానికి కూడా పెద్ద యాత్రే. అందరి ఆత్మలే వెళ్ళిపోతాయి. ఎలాగైతే కందిరీగల గుంపు ఉంటుంది కదా, ఆ గుంపు మొత్తం గుంపు అంతా గుయ్యని అరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ఈగల గుంపు, అందులో ఆ తేనెటీగల్లో రాణి ఈగ ఉంటుంది. ఆ రాణి ఈగ వెనకాతలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. వండరు కదా. ఆత్మలందరూ కూడా అలాగే దోమల గుంపులో వెళ్ళిపోతారు. శివుని పెళ్లి పరివారం అంటారు. మీరందరూ పెళ్లి కూతురులే. బాబా అంటే నేను పెళ్లి కొడుకుని వచ్చాను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోవడానికి. మీరు చీచీ అయిపోయారు, అందుకే శృంగారం చేసి నాతో పాటు తీసుకెళ్తానంటున్నారు. ఎవరు శృంగారం చేసుకోరో 4 తన్నులు తినాలి, శిక్ష అనుభవించాలి. అయితే వెళ్ళక తప్పదు, వెళ్ళే తీరాలి. కాశీలో కత్తుల నోతులో మనుషులు చచ్చిపోయేవాళ్ళు. ఆ సెకండ్లో పాపం ఎంత శిక్ష అనుభవించేవాళ్ళు. మనుషులు గోలగోల పెడతారు కదా, ఇది కూడా అంతే. తెలుసు మేము ఎలాగైతే జన్మాంతరాల దుఃఖం యొక్క శిక్షను అనుభవిస్తున్నాం. ఆ దుఃఖం యొక్క ఫీలింగ్ అలా ఉంటుంది. జన్మాంతరాల పాపానికి శిక్ష అనుభవిస్తున్నామా అని ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నారు బాబా. ఎంత శిక్ష అనుభవిస్తూ ఉంటారో అంత పదవి తగ్గిపోతూ ఉంటుంది. అందుకే బాబా అంటారు, యోగ బలంతో మీ లెక్కాచారం అంతా సమాప్తి చేయండి. యోగ బలాన్ని జమ చేసుకోండి, యోగంతో జమ చేసుకోండి. జ్ఞానం అయితే చాలా ఈజీ. ఇప్పుడు ప్రతి కర్మ కూడా జ్ఞానయుక్తంగా ఉండాలి. మీ ప్రతి కర్మని జ్ఞానయుక్తంగా చేయండి. దానం పాత్ర ఎరిగే దానం ఇవ్వండి, అపాత్రులకి దానం ఇవ్వకండి. పాపాత్మలకి ఇచ్చినట్లయితే ఇచ్చే వాళ్ళ మీద కూడా ఆ పాపపు యొక్క ప్రభావం పడుతుంది. వాళ్ళు పాపాత్మలు అయిపోతూ ఉంటారు. ఇలాగా ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వకండి. ఆ డబ్బుతో వాళ్ళు వెళ్ళి ఏదో పాపం చేసేటట్లు. పాపాత్మలకి ఇవ్వడం వలన ప్రపంచంలో పాపాత్మలకి ఇవ్వడానికి చాలామంది కూర్చున్నారు, వాళ్ళందరూ ఇచ్చుకుంటారు. మీరు ఇవ్వకండి పాపాత్మలకి. మీరు ఇప్పుడు ఇలాంటి పని చేయకండి. అచ్చా మీఠే మీఠే सिखला बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा కోసం ముఖ్య సారం, ఇప్పుడు ప్రతి కర్మ జ్ఞానయుక్తంగా చేయాలి. పాత్ర ఎరిగి దానం ఇవ్వండి, పాత్రులకే దానం ఇవ్వండి. పాపాత్ముల నుండి ఇప్పుడు ఎలాంటి డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడాలు చేయకండి. పాపాత్ములతో ఇప్పుడు ధనంతో ఎలాంటి ఇచ్చి పుచ్చుకోవడాలు చేసుకోకండి.
యోగ బలంతో మీ పాప ఖాతాలన్నీ సమాప్తి చేయండి. అపారమైన ఖుషీలో ఉండడం కోసం మీలో మీరే మాట్లాడుకుంటూ ఉండండి. బాబా మీరు వచ్చారు, మాకు అపారమైన ఖుషి యొక్క ఖజానా ఇవ్వడం కోసం అపారంగా మా జోలిని నింపుతున్నారు. మీతో పాటు ముందు మేము శాంతిధామానికి వెళ్తాం, మళ్ళీ మేము మా రాజధానిలోకి వస్తాం. ఇలా మనలో మనమే బాబా అంటున్నారు, మీలో మీరు మాట్లాడుకోండి. వరదానం: కల్పపు విజయీలము. ఈ స్మృతి ఆధారంతో మాయ శత్రువుని ఆహ్వానం చేసేవాళ్ళు మహావీరులు, విజయులు కండి. కల్పపు విజయం యొక్క స్మృతి ఆధారంతో మాయ శత్రువుని ఆహ్వానం చేసేవాళ్ళు మహావీరులు, విజయులు కండి. మహావీర్ విజయ్ పిల్లలు పేపర్ని చూసి గాబరా పడరు. ఎందుకంటే త్రికాలదర్శీలు అవ్వడం కారణంగా తెలుసు మేము కల్పపు విజయులం. మహావీరులు ఎప్పుడు ఇలా అనరు, బాబా మా దగ్గరికి మాయని పంపకు, మా మీద కొంచెం కృప చూపించు, మాకు కొంచెం ఆశీస్సులు ఇవ్వు, మాకు శక్తి ఇవ్వు, ఏం చేయను ఏదైనా మార్గం చెప్పు. ఇదంతా బలహీనత. మహావీరులు శత్రువుని ఆహ్వానం చేస్తారు, రా నేను విజయ చూపిస్తాను. స్లోగను: సమయం యొక్క సూచన. సమయం మనకిప్పుడు సూచన ఇస్తున్నది. సమయం యొక్క సూచన: సమానులు కండి, సంపన్నులు కండి. బాబా సమానంగా మారాలి, సంపన్నంగా కావాలి. అచ్చా. ఓం శాంతి.